2 రోజుల పాటు జరిగిన G7 సమావేశాలు ముగిశాయి. సమావేశాల కోసం ఇటలీ వెళ్లిన మోదీ నేడు స్వదేశానికి తిరిగొచ్చారు. G7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని మోదీ వరుస ద్వైపాక్షిక భేటీలతో బిజీగా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ తో పాటు సహా పలు దేశాల అధినేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలలో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. భారత్ లో తయారీకి ప్రాధాన్యమిస్తూ రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని ఇంకా పెంచుకోవాలని భారత్, ఫ్రాన్స్ తాజాగా నిర్ణయించాయి. నూతన ఆవిష్కరణలు, పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించాలని తీర్మానించుకున్నాయి. గతేడాది కాలంలో మోదీ మెక్రాన్ 4వసారి భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ సమావేశమయ్యారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా నిరంతరం కలిసి పనిచేస్తూనే ఉంటాయి అని పేర్కొన్నారు. ఉభయ ప్రయోజనకర ప్రాంతీయ అంశాలపై జపాన్ ప్రధాని కిషిదాతో భేటీ అయ్యారు. వారితో చర్చించారు. ఇటలీలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశంలో భారత ప్రధాని సమాలోచనలు జరిపారు.